హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుశీల. నేను మీకు ఈరోజు ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి. చాలా సింపుల్గా ఏ విధంగా ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నేను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి. బ్లౌజ్ లెంత్ వచ్చి 13 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ వచ్చి 2.5 ఇంచ్ తీసుకున్నానండి వెడల్పు అనేది. ఈ విధంగా కొంచెం వీ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. నార్మల్ డి యూ నెక్, రౌండ్ నెక్ కాకుండా కొంచెం యూ షేప్లో వీ షేప్లో తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ పై వైపున వచ్చే విధంగా దానిపైన లైనింగ్ పెట్టేసుకుని నెక్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి. ఈ డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదైతే ఒక పట్టు శారీ డిజైన్, బ్లౌజ్ డిజైన్ అంటే ఈ విధంగా నెక్ అనేది స్టిచ్ చేసేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అంతా ఎక్స్ట్రా క్లాత్ అవుతుంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని ఇక్కడ నెక్ దగ్గర చిన్న చిన్న కట్స్ అని పెట్టుకొని నెక్ తిప్పుకొని మనం పైన అనేది ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా పై వైపున అనేది ఒక కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తం కూడా అటాచ్ చేసేసుకుంటున్నానండి. చుట్టూ కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని నేను కింది వైపు అయితే 1.5 ఇంచ్ ఫోల్డింగ్ అయితే వదిలిపెట్టానండి. దాన్ని అయితే డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా, దీని అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని డిజైన్ చేయడం కోసం నేను శారీ క్లాత్ అనేది తీసుకున్నానండి. ఈ విధంగా శారీ క్లాత్ అనేది కొద్దిగా తీసేసుకొని దీన్ని ట్రయాంగిల్ షేప్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 2x2 ఇంచెస్ లా ఉండే విధంగా స్క్వేర్ పీసెస్ అనేది నేను కట్ చేసేసుకుంటున్నాను. మరి పెద్ద సైజ్ అయితే వద్దండి, కొంచెం చిన్న సైజే కావాలి ఈ డిజైన్ కోసం. అందువల్ల నేను ఈ విధంగా చిన్న సైజులో కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటున్నానండి. ఇది మనకు మన డిజైన్కి ఎన్ని అయితే సరిపోతుందో అన్ని అయితే ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే కుట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా ఇక్కడ నేను మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్లో పెట్టి చూపిస్తున్నానండి. మీరు ఏమి ఇంత ఫాస్ట్గా అయితే నేను స్టిచ్ చేస్తున్నాను అని అయితే అనుకోవద్దు. నేను వీడియోని అయితే కొంచెం ఫాస్ట్లో పెట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను, మీకైతే పంపిస్తున్నానండి. వీడియో అయితే పెడుతున్నాను, దానివల్ల నేను ఇక్కడ ఫాస్ట్గా కుట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడైతే ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని ఈ విధంగా రెడీ చేసుకున్న క్లాత్ని ఈ ట్రయాంగిల్స్ని నెక్ పైన ఈ విధంగా పెట్టేసుకుని కుట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే బ్లౌజ్ పీస్ పై వైపున ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. నెక్ వైపు మనకు ఆ ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా మనకు ఆ బ్లౌజ్ పైన మనకు ఆ ఖర్చు అనేది వచ్చే విధంగా ఈ విధంగా అయితే పెట్టేసుకొని కుట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం పెట్టుకున్న తర్వాత అక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, దీన్ని కూడా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని ఈ విధంగా రెడీ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీని అయితే ఇక్కడ పక్కన పెట్టేసేసుకొని మిగతా శారీ క్లాత్లో ఇంకొక శారీ క్లాత్ తీసుకొని ఈ విధంగా 2.5 ఇంచ్ వెడల్పు ఉండే విధంగా స్ట్రైట్ పీస్ అనేది తీసుకొని దీన్ని ఈ విధంగా డబుల్గా ఫోల్డ్ చేసేసుకొని చిన్న చిన్న ప్రిల్స్ లాగా కుట్టేసుకోవాలండి. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడు మీకు. తర్వాత ఈ బ్లౌజ్ పీస్లో షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసి దీన్ని ఈ విధంగా 2 సైడ్స్ తట్టామంటే ఇంకో సైడ్ కదా ఆ డ్రాయింగ్ అయితే పడిపోతుంది. హాఫ్గా ఫోల్డ్ చేసి ఈ విధంగా నేను 2 సైడ్స్ ఆ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా అయితే నేను వదిలిపెట్టానండి, సరిపోతుందేమో కానీ సరిపోవట్లేదు. దానివల్ల నేను ఈ క్లాత్ కూడా ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టేసుకుని అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీని అయితే మనం ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అయితే కుట్టుకున్నాం కదా, దాన్ని పక్కనే ఈ విధంగా పెట్టేసుకొని మనం డ్రా చేసుకున్నాం కదండి ఇంత షేపు, ఆ డ్రా చేసుకున్న లైన్ పైనే మనకి ఈ పీస్ అనేది పెట్టేసుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ప్రిల్స్ అయితే ఉంది కదా, ఈ క్లాత్ పెట్టుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఇక్కడ వరకు పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే మనకు సైడ్ జాయింట్ వస్తుంది కాబట్టి నేను అంతవరకు మాత్రమే పెట్టుకుంటున్నానండి. మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే లాస్ట్ దాకా పెట్టుకోవచ్చు. నాకు క్లాత్ అయితే అంత లేదు కాబట్టి నేను అక్కడ వరకు పెట్టేసుకున్నాను. ఇంకొక సైడ్ కూడా నేను ఇదే విధంగా అయితే కుట్టేసుకుంటున్నాను చూడండి. ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా ఇక్కడ దాకా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన లేస్ అనేది పెట్టుకుంటున్నానండి. మనం ఈ రెండిటి ఖర్చు అనేది కనబడకుండా దీనిపైన ఈ విధంగా లేస్ పెట్టేసుకొని కుట్టేసుకుంటున్నాను.
ఈ విధంగా లేస్ అనేది ఒక సైడ్ అయితే పెట్టుకున్న తర్వాత దానిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ డబుల్ స్టిచ్ వేసుకుంటేనే మనకు ఆ ఖర్చు పైకి కనబడకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇంకొక సైడ్ కూడా మనం ఇక్కడ కుట్టుకున్న దగ్గర కొంచెం క్లాత్ అయితే థ్రెడ్స్ అయితే కనబడుతుంటాయి కదా, ఆ థ్రెడ్స్ని కూడా కట్ చేసేసుకొని ఇంకొక సైడ్ కూడా లేస్ అనేది పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇటు సైడ్ కూడా లేస్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. కుట్టడానికి అయితే సింపుల్గా ఉంటుంది, కానీ చూడడానికైతే గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. ఇదైతే ఒక కస్టమర్ అయితే ఎంగేజ్మెంట్ కోసమనే స్టిచ్ చేసుకున్నారు. మాది విలేజ్ అండి, విలేజ్లో ఎక్కువగా ఆరి వర్క్ అలా అయితే వేసుకోరు. ఇదా కొంచెం ప్యాచ్ బ్లౌజెస్ ఇలాంటి బ్లౌజెస్ ఎక్కువగా వాడుకుంటారండి, కుట్టుకుంటారు. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనకు బ్యాక్ టక్స్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా 2 సైడ్స్ బ్యాక్ టక్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ థ్రెడ్స్ అయితే నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నానండి. 3 లేయర్స్తో క్లాత్లోనే ఈ విధంగా డిజైన్ చేసి పెట్టుకున్నాను. ఈ థ్రెడ్స్ని కూడా బ్యాక్ సైడ్ ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇక్కడ అయితే చూడండి కుట్టేసుకుంటున్నాను నేను. ఈ విధంగా అయితే డిజైన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి సెంటర్లో ఫ్లవర్ అలాగే ఇక్కడ గోల్డ్ బాల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అదైతే స్టిచ్ చేసిన తర్వాత నేను ఎలా ఉంటుందని చూపిస్తాను. ఒకవేళ మీకు ఆ ఫ్లవర్ ఎలా చేసుకోవాలని మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇంకొక వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఈ విధంగా చూడండి, ఈ ట్రయాంగిల్ షేప్కి మధ్యలో అయితే నేను ఈ విధంగా గోల్డ్ బాల్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. గోల్డ్ కలర్ పూసలు అంటారు కదా, అవి స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా ఫ్లవర్ అనేది సెంటర్లో కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసినాను. ఈ బ్లౌజ్ మీకు డిజైన్ నచ్చిందనుకో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.